మణికొండ పురపాలక సంఘం చైర్పర్సన్పై 10 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం నిర్వహించడానికి ఫామ్ 1 ద్వారా గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఫామ్ 2 ద్వారా వారికి సభ్యులందరూ కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించడానికి ఆర్డీఓ రాజేంద్ర గారిని అనగా నన్ను డిసైడింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే షెడ్యూల్ టైంకు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అట్టి సమావేశంకు మొత్తం 20 మంది సభ్యులకు గాను మొదటగా 8 మంది సభ్యులే హాజరు కావడం జరిగింది. అనగా మొత్తం 20 మంది సభ్యులకు గాను 2/3 మెజారిటీ 13 మంది సభ్యులు అంటే మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చట్టంలోని నిబంధన ప్రకారము ఇటు సమావేశంలో వాయిదా వేస్తూ తిరిగి మళ్ళా 12:30 నిర్వహించడం జరిగింది. అట్టి సమావేశంలో కూడా 20 మంది సభ్యులను గాను కేవలం 10 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. కాబట్టి కావలసిన కోరం సరిపడనందున ఏదైతే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మీటింగ్ ఏదైతే కండక్ట్ చేసుకోవడానికి అవకాశం లేనందున అట్టి మీటింగ్ను డిజాల్వ్ చేస్తున్నట్టు భావించడం జరిగింది. కుమ్మక్కయ్యి ఎజెండా మాకు పంపించడం ఒకటి, మళ్ళీ ఎజెండా కౌన్సిల్ మీటింగ్ నాడు మళ్ళీ టేబుల్ ఎజెండా పెట్టేసేసి ఇంకోటి ఎజెండా మా ముంగట పెట్టేసి దానికి అనుకూలంగా మరి బయటి వ్యక్తుల వ్యాపారస్తులు బిల్డర్లతో అనుకూలంగా వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో మామూలు తీసుకొని ఎజెండా తీర్మానం కాకుండా టేబుల్ ఎజెండా పెట్టేసి ఇట్లా చేస్తూ ఉంటుండే. కాబట్టి దానికి మేము టేబుల్ ఎజెండా కూడా వ్యతిరేకించిన చేసినా కానీ ఆయన కమిషనర్ గారితో మా మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసి ఈ విధంగా చేస్తుండే. దాంట్లో మేము ఏంటంటే తిరగబడడం వలన మరి ఏదో ఒకటి చేయాలి, మనకున్న అధికారం ఇప్పుడు వచ్చింది, ఏది అవిశ్వాస తీర్మానం పెట్టాల్సింది. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి మేము అందరం ఉక్కుముడిగా కూడి మరి అవిశ్వాస తీర్మానం పెట్టినాం. మరి అవిశ్వాస తీర్మానంలో మరి మెజార్టీ కౌన్సిలర్స్ అందరం మేమే ఉన్నాం. మరి మెజార్టీలో మేమున్నాం. మరి ఇప్పటికైనా మైనారిటీలోనే ఉన్నాడని చెప్పేసి ఆయనంతలో ఆయనే ప్రూఫ్ చేపించుకున్నాడు చైర్మన్ గారు. ఎవరికి వచ్చినాయి ఒత్తిడి. ఆ ఒత్తిడిలు వచ్చినా మేము అధిగమించుకొని మేము ముందుకు వచ్చినాం. ఎందుకంటే జనాల మధ్యలో మేము ఓటేసి గెలిపించుకున్నప్పుడు జనాలకు సరైన న్యాయం చేయాల్సింది. మాకు ఏది ఏమైనా సరే జనానికి న్యాయం చేయాలని చెప్పేసి ఒక వాళ్ళ నమ్మకానికి మేము అన్ని ఒత్తిడిలని అధిగమించి మరి ఈ ముందుకు వచ్చినాం. వీళ్ళు చెప్తాం సమయం వచ్చినప్పుడు ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నాకు షోకేజ్ నోటీస్ పంపించారు చైర్మన్ కి వ్యతిరేకంగా నువ్వు బీఆర్ఎస్ తోని బీజేపీతోని కుమ్మక్కైనా అని చెప్పేసి నాకు నోటీసు పంపించారు. దీనికి 14వ తారీఖు వరకు నువ్వు సంజాయిషి ఇవ్వాలి, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి నాకు ఈ విధంగా బెదిరింపులు వచ్చినా కానీ నాకు ఎటువంటి బెదిరింపులకు భయపడలేను. ఎందుకంటే గతంలోనే నా మీద తప్పుడు కేసులు పెట్టేసి 2 సార్లు జైలుకు పంపించి 2 సార్లు సస్పెండ్ చేసినప్పుడు అప్పుడే ఏం చేత కానప్పుడు ఇప్పుడు ఈ బెదిరింపులకు నేనెందుకు భయపడతాను? నా పార్టీ పరంగా నాకు ఒక్కరికి వచ్చింది. మిగతా కౌన్సిలర్లకు ఫోన్ల మీద భయం పాత్రులకు చేసిరు. మీ కౌన్సిల్ మీటింగ్ పోకూడదు, మీకు ఏమి కావాలి మేము ఇస్తాము, మీకు అభివృద్ధిలో మీ వార్డులో ఏం కావాలని చెప్పేసి చెబుతున్నారు. డబ్బు కాదు, అభివృద్ధి. మళ్ళీ మేమే ఉంటాం, అధికారంలో ఉంటాం, మీకు రేపు రాబోయే మళ్ళీ కౌన్సిలర్లో మీకే టికెట్ ఇచ్చి మీకే గెలిపించుకుంటాం అని చెప్పారు. ఇప్పుడే ఏం చేయనప్పుడు రేపు కౌన్సిలర్గా టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిచేసి మళ్ళీ బానిస బతుకులు బతకడము ఏ రాజకీయ నాయకునికి అవసరం లేదు. రాజకీయ నాయకుడు అంటే తను ఎట్లుండాలంటే అన్నిటికీ ఎదిరించి ముందుకు వెళ్ళటనే ఆ జనాలకు నమ్మకం మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని చేయగలుగుతాడు. కానీ ఎవరి చేతి కింద మనం కౌన్సిలర్గా ఎవరి చేతి కింద బానిసగా ఉంటే ఆ కౌన్సిలర్కి విలువనే ఉండదు. అది విలువ లేని కౌన్సిలర్ అవుతుంది. విలువ ఉండాలంటే అన్నిటినీ ఎదిరించి ముందుకు వెళ్తేనే ఆ కౌన్సిలర్కి ఉన్నటువంటి విలువ ఉంటుంది. కాబట్టి నన్ను 2 సార్లు జైలుకి పంపించినటువంటి అప్పుడు 2 సార్లు సస్పెండ్ చేసినప్పుడు ఏమి చేయనప్పుడు ఇప్పుడు ఏం చేయగలుగుతారు వాళ్ళు? కాబట్టి జనం గురించి నేను ఇవన్నిటిని పక్కన పెట్టేసి జనం గురించి నేను ఒకటి చేయాలని అని చెప్పేసి అంటే అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందుకు వచ్చినాం. కాబట్టి ఎటువంటి భయం భద్రం ఏమైందంటే వాళ్ళు యాక్చువల్లీ జనరల్లీ వాళ్ళు మనకు అందరు ఇప్పుడు దాకా మీటింగ్ జరిగిన పాస్ట్ మీటింగ్ లో
వాళ్ళు ఆఫ్టర్ 2 o'clock టైమింగ్ ఇచ్చారు. కానీ మన ఇప్పుడు ఈ మీటింగ్ 11 o'clock ప్రొసీడింగ్ స్టార్ట్ అయితే సెకండ్ అడ్జార్న్ మీటింగ్ 12:30కి పెట్టారు. అంటే ఓన్లీ 1 hour గ్యాప్ పెట్టారు. 12కే ఇచ్చారు. మేము కొంచెం రిక్వెస్ట్ అయితే 12:30 చేశారు. జనరలీ ఆఫ్టర్ లంచ్ అట్లా పెడతారు. అంటే అంత చిన్న గ్యాప్ ఎందుకు పెట్టారు? కావాలని మా వాళ్ళు రావద్దని, అది బేసిక్లీ మెయిన్ దాంట్లో ఉద్దేశం. అంటే ఇప్పుడు వసంత్ గారు కూడా గోవాకి వెళ్ళిపోయారా చైర్మన్ గారితో పాటు? లే 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 లే. కావాలంటే మీకు కల్పిస్తాయి, ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది, వస్తే మీతో కల్పిస్తా కూడా. బేసిక్లీ ఇది మేము అందరం కలిసేది ఏంటంటే ఇది ఒక పార్టీ లేదండి. బేసిక్లీ దీంట్లో టీఆర్ఎస్ ఉంది, మేమున్నాం, బీజేపీ, రాజకీయం ఏం లేదు దీంట్లో. 10 members బేసిక్లీ లేడీస్ చూడండి. ఇక్కడ మేము ఒక్కటైంది అంటే మీకు అందరికీ తెలుసు, లాస్ట్ అజెండా ఫెయిల్ అయింది. ఎందుకు అయిందంటే వీళ్ళు ఇన్ని రోజులు వాళ్ళకి ఏం నోచింది అదే వాళ్ళ అజెండాలో పెట్టుకోవడం, ఏ కౌన్సిలర్తో డిస్కస్ చేయకపోవడం, అవిశ్వాసం పెట్టడానికి ఉన్న అవే కారణాలు కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అదే కారణాలు చెప్తున్నారు. అది ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు మౌఖికంగా చెప్పుకుంటారు, ఇక్కడ మాకు తెలియదు, పత్రికా ముఖంగా అడిగేది. మీరు చెప్పవలసింది ఏమొచ్చిందంటే ఇప్పటికైనా మెజార్టీలో మేమున్నాము, మైనారిటీలో ఆయన ఉన్నాడు. నిజంగా ఆయనకు మా భయము, ప్రజాస్వామ్యం మీద ఆయనకు మర్యాద, గౌరవం ఉంటే మాతో పాటు వచ్చేసి ఈ అవిశ్వాసంలో పాల్గొని ఆయన నెగ్గాల్సింది పోయి, అట్లా కాకుండా మరి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి కౌన్సిలర్లను తీసుకొని పోయి ఎక్కడో ఏమంటారు క్యాంపులు పెట్టి నడిపియడం, మరి అది ఎంతవరకు ఆయనకే వదిలేస్తున్నాం. మేము నిజమైన కౌన్సిలర్లం కాబట్టి మేము ప్రజల మధ్యలోనే ఉంటాము, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి చేస్తాము. ఇందాక మిగతా కౌన్సిలర్లు అంతా చైర్మన్ గారితో వెళ్ళారా అంటే లేదు ఇక్కడే ఉన్నారు అంటున్నారు. మరి ఇప్పుడేమో క్యాంపుకి వెళ్ళిపోయినారు అంటున్నారు. మరి మీరే చెప్తున్నారు, మీరే రోజు పత్రికల్లో రాస్తున్నారు, చైర్మన్ గారు అతను కౌన్సిలర్ని తీసుకొని గోవా క్యాంపులో ఉన్నారంట అని మీరే చెప్తారు. కాబట్టి మీ మాట ద్వారానే మేము గిట్ట గ్రహించినాం. మరి ఇప్పుడు ఆయన ఇక్కడైనా ఉంటే మరి ఈ రోజు రావాల్సింది కదా, తప్పేమున్నది ఆయనకు? ఎవరైనా అడ్డగించుకున్నారు ఆయన రావడాన్ని? మాకు నోటీస్ ఇచ్చినప్పుడు ఆయనకు నోటీస్ ఇచ్చారు. నేను మంచి వ్యక్తిని, మణికొండ మున్సిపాలిటీని మంచి డెవలప్మెంట్ చేస్తున్నాను, నాకు తిరిగేలేదు అని అనుకున్నవాడైతే మరి వచ్చి కౌన్సిల్లో మాతో పాటు కూర్చొని ఈ అవిశ్వాసాన్ని నెక్కేడుతుండే. తప్పని పరిస్థితుల్లో ఇవి వాళ్ళను ప్రలోభాలు పెట్టి వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. లేకపోతే నిజంగా మేము నెగ్గేవాళ్ళం. ఇవాళ నిజంగా కూడా మెజార్టీ ఉంది మాకు, మెజార్టీలో నెగ్గినాం. రేపు వర్క్ కావాలంటే కూడా మేము 12 మంది తప్పకుండా ఉన్నామనేది, 13 మంది తప్పకుండా ఉన్నామనేది మేము మీ ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాము. ఆయన ఈ రోజు కూడా మైనార్టీలు అనేది మేము ప్రూవ్ చేసినాం. ఈరోజు ఆయన చేస్తున్న పనుల మీద వ్యతిరేకించినాం, పూర్తిగా వ్యతిరేకించినాం. అయితే మేము అవిశ్వాసం పెట్టాలని అనుకున్నప్పుడు మాకు 13 క్లియర్గా ఉన్నారు. మా దగ్గర 13 మంది కౌన్సిలర్స్ క్లియర్గా ఉన్నప్పుడు మేము విశ్వాసం పెట్టడం జరిగింది. వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఒకరిద్దరు తీసుకుపోవడం జరిగింది వాళ్ళు. లేకపోతే ఈరోజు 13 members ఇక్కడ వచ్చి హాజరు కావాలి. ఆ ఉద్దేశంతోనే మేము పెట్టడం జరిగింది. 12 మంది ఆ రోజు అపోజ్ చేసినాము. ఆ రోజు మీటింగ్లో కూడా ఏజెండా కంప్లీట్గా తిరస్కరించడం జరిగింది. నిజంగా కూడా మేము ఆయన చేస్తున్న ఒంటెద్దు పోకూడదు అనేది మీకు పేపర్లో ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ చూస్తున్నారు మీరు. ఆ రోజు మీటింగ్లో చూస్తే ఏజెండాలో టేబుల్ ఏజెండా పెట్టి దాదాపుగా 50 లక్షలు టేబుల్ ఏజెండాలు ఎవరైనా పెడతారా అండి? అవి పనికిరాని పనులు. మీరు చూడండి ఒకసారి, ఏజెండా తీసుకొని చూడండి. 4 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఆ రోజు నుంచి ఎగ్జాంపుల్ ఆయనకు నిజంగా ఆయన గెలిచిన రోజు నుంచి ఆయనకు మెజార్టీ లేదు, మైనార్టీలో ఉన్నాడు. ఒక పార్టీ సపోర్ట్ తీసుకున్నారు. ఆ పార్టీ ఈరోజు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ఆయనకు. అంటే ఆయన అవిశ్వాసం కోల్పోయినట్టే కదా. దానికి కనీసం మీరు రాయాలి కదా సార్. మీరు తప్పకుండా ఈరోజు ఆయనకు విశ్వాసం లేదు. ఆయన వచ్చి ఇలా కూర్చొని ఇక్కడ చేతులు ఎత్తి నిజంగా నాకు విశ్వాసం ఉందని అనిపించాలి. నిజంగా అక్కడ కూర్చుంటే అందరు కౌన్సిలర్లలో 18 members ఆయనకు అగెనిస్ట్ ఎత్తారు చేతులు. అందుకని వాళ్ళు తీసుకొని ఆయన ఎక్కడో బయట పోయి ఈరోజు కనిపించకుండా పెట్టిండు. ఇక్కడ నిజంగా హాల్లో కూర్చుండేటి ఆయనకు విశ్వాసం ఉందని చేతులు ఎత్తిస్తే నిజంగా మేము నమ్మేవాళ్ళం. ఆయన చేస్తున్న పనులలో ఎన్ని కష్టాలు ఉన్నాయో కౌన్సిలర్లు అందరూ చూస్తున్నారు, అన్ని ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ చూసి మాకు 3 ఏళ్ళకే ఆ విశ్వాసం వస్తేమంటే గవర్నమెంట్ మార్చింది కాబట్టి ఇది 4 yearsకి వచ్చింది. 4 years తర్వాత కనీసం పెడదామంటే దానికి కూడా వాళ్ళని ప్రలోభాలు పెట్టి మా కౌన్సిలర్లను తీసుకుపోయి అక్కడ బంధించి ఇక్కడ రాకుండా చేయడం జరిగింది. మా కౌన్సిలర్ 12కి 12 ఉన్నారు, ఒకరిద్దరు రాలేకపోయారు. నిజంగా కూడా ఈరోజు 12 పూర్తిగా ఆ రోజు వ్యతిరేకించడం అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అందుకని 13 నుంచి 14 మేము 18 అనుకున్నాం సార్. 18 members ఆయనకు అగ్నిస్ట్గా చేతులు ఎత్తారు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనుల మీదనే ఆయన మీద అవిశ్వాసం ఉన్నది. అందుకని ఈ రోజు వరకు మీరు చూడండి, గత చరిత్ర చూడండి, మున్సిపాలిటీలో ఒకసారి చెక్ చేయండి, వెనకపోయే ఎజెండాలన్నీ ఏం జరుగుతున్నది అనేది చూస్తే నిజంగా ఆయన చేసిన పనులు చాలా చాలా మా కష్టాలలో పడ్డము. కౌన్సిలర్గా ఎందుకు ఎలక్ట్ అయినామా అని అనిపించింది. మొన్న చూస్తే కొంతమంది కౌన్సిలర్లకే పెట్టిండు, అందరి కౌన్సిలర్లకు పెట్టలే. కావాలని చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు.
ఆయన దగ్గరనే కౌన్సిలర్లకు కూడా తెలుసు, ఆయనతో ఉన్న ఇద్దరు కౌన్సిలర్లకు కూడా తెలుసు, బట్ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇది ముఖ్యం. మణికొండ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి. ఈ అవిశ్వాసం నవ్వునైనా సరే నిజానికి ఇప్పుడు మేమున్నాం కానీ నేను చైర్మన్ సార్తో నేను కోరుకుంటా. ఇప్పుడు చైర్మన్ సార్ ఉన్నారు, ఇప్పుడు అదే అవిశ్వాసం పొడగొట్టి ఉన్నారు. బేసిక్లీ ఇప్పుడు ఉన్న అభివృద్ధిలో ఇప్పుడు మేము అందరం ఎవరు 12 మెంబర్స్ ఉన్నాం. మేము ఏమంటాము, మా అజెండా కూడా ఏమున్నాయి, మా వర్క్స్ ఏమున్నాయి, మా డెవలప్మెంట్ వర్క్స్ ఏమున్నాయి, దానికి కూడా కన్సిడర్ చేయాలి. ఇంతకుముందు ఏం చేసిండ్రంటే ఇప్పుడు యాజ్ అ కౌన్సిల్ ఓపెన్ చెప్తాను, కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నారు, వారు చైర్మన్ కాంగ్రెస్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వార్డులలో ఎక్కువ అభివృద్ధి చేయడం కానీ అట్లా ఎక్కువ జరుగుతుంది. అది కాకుండా అన్ని వార్డులు, అన్ని డెవలప్మెంట్, అన్ని పార్టీలు వాళ్ళ వార్డు కూడా డెవలప్మెంట్ చేసి మన మణికొండకు మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. దానికోసం ఎట్లా అంటే స్పెషల్లీ అన్ని రిజల్యూషన్స్ పాస్ కావాలంటే మేము 12 మెంబర్స్ ఉన్నాం, మేము ఓకే అంటేనే ఆ రిజల్యూషన్స్ పాస్ అవుతాయి. బేసిక్లీ అది మైండ్లో పెట్టుకోవాలి చైర్మన్ సార్. 12 మెంబర్స్